కొన్ని నాయకత్వ లక్షణాలు ఒకరి దగ్గర నుంచి నేర్చుకుంటే అలవడవు. అలాంటి నాయకుల్ని అనుసరించటమే మార్గం. ఈ విషయం నిజమైన నాయకులకు మాత్రమే అర్థమవుతుంది. అందుకే వాళ్ళు గొప్ప నాయకుల సాహచర్యాన్ని నిత్యం కోరుకుంటారు. క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో చేగువేరాను నిత్యం వెన్నంటే ఉంచుకోవాలి అనుకున్నది ఇందుకే. కానీ చేగువేరా లాంటి జన నాయకులు ఒకచోట స్థిరంగా ఉండకుండా తన వాళ్ల కోసం పోరాడుతూనే ఉంటారు. అందుకే చేగువేరా క్యూబా ప్రభుత్వంలో మంత్రి పదవిని కూడా వదిలి బొలీవియా పోరాటం వైపు అడుగులు వేశారు. నిజానికి ఇలాంటి ఉదాహరణే మన దేశ రాజకీయాల్లో కూడా చోటు చేసుకుంది. కానీ అదెవరికీ తెలియదు. ఆ ఇద్దరు నాయకులే అటల్ బిహారీ వాజ్పేయి, నారా చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ 1 ప్రభుత్వంలో బీజేపీ తర్వాత 29 మంది ఎంపీలతో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న పార్టీ టీడీపీనే. చంద్రబాబు నాయుడులోని నాయకత్వ లక్షణాలు గమనించిన వాజ్పేయి ఆయన విజన్ను చాలా అంశాల్లో పరిగణలోకి తీసుకునేవారు. అప్పటికే ప్రధానిగా ఉన్న వాజ్పేయి 1998 నవంబర్ 22న హైదరాబాద్లో నిర్మించిన సైబర్ టవర్స్ ను ప్రారంభించారు. అప్పుడు 15 నెలల్లోనే ఈ నిర్మాణం పూర్తయిందని, దీనివల్ల హైదరాబాద్కి కలిగే ప్రయోజనాలు అన్నీ చంద్రబాబు నాయుడు వివరించడంతో అతని విజన్ మీద వాజ్పేయికి గురి కలిగింది. దీనికి తోడు చంద్రబాబు నాయుడు విజన్ 2020 కూడా వాజ్పేయిని ఆకర్షించింది. 2 మాటల్లో చెప్పాలంటే చంద్రబాబు విజన్ కి వాజ్పేయి ముగ్ధుడైపోయారు. సీఎంగా ఆయన ఏ అంశం ప్రస్తావించినా శ్రద్ధగా వినేవారు. వెంటనే వాటిని అంగీకరించి తన ముఖ్య కార్యదర్శి బ్రిజేష్ మిశ్రాకు పంపించి సత్వరం దాని అమలు చూడమనేవారు. అప్పట్లో ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు మలేసియా, సింగపూర్ ఎక్కువగా పర్యటించిన చంద్రబాబు నాయుడు అత్యంత చిన్న దేశాలు 6 లేన్ రోడ్లు వేసుకున్నప్పుడు మనమెందుకు భారత్లో అలాంటివి నిర్మించలేమని ఒకసారి తన భావాలను వాజ్పేయితో పంచుకున్నారు. ఆ ఆలోచనల ఫలితమే వాజ్పేయి రూపొందించిన స్వర్ణ చతుర్భుజి. ఇందులో ఫస్ట్ ఫేజ్లో ఏపీలో నెల్లూరు నుంచి చెన్నై వరకు డెవలప్ చేశారు. ఆ పనుల్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పూర్తి చేసిన పర్యవేక్షణ చంద్రబాబు నాయుడే చూసుకున్నారు. అది సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా స్వర్ణ చతుర్భుజి, ఈస్ట్ వెస్ట్ కారిడార్, నార్త్ సౌత్ కారిడార్లు రూపొంది ఇప్పుడు దేశ ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నాయి. ఇక టెలికాం రంగంలో దేశం ఇంతలా అభివృద్ధి చెందడానికి నాడు వాజ్పేయి అమలు చేసిన సంస్కరణలే కారణమని అందరికీ తెలుసు. కానీ ఆ సంస్కరణలు అమలవ్వటానికి చంద్రబాబు ఆలోచనలు కారణమని చాలా మందికి తెలియదు. 1999 నాటికి దేశంలో టెలికాం రంగంలో బిఎస్ఎన్ఎల్, విఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల గుత్తాధిపత్యం నడిచేది. ఈ రంగాల్లో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలి అన్న ఆలోచనలు వచ్చాయి. కానీ అప్పటికే ఆయా సంస్థల షేర్లను ప్రజలు కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం వారికి నష్టం వాటిల్లుతుంది అన్న అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాని వాజ్పేయి వెంటనే చంద్రబాబు నాయుడుని ఢిల్లీకి పిలిచి వెంటనే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. దానికి టెలికాం ఆర్థిక నిపుణులతో పాటు కో చైర్మన్ గా చంద్రబాబు నాయుడుని నిర్మించారు. 4 నెలల్లో టాస్క్ ఫోర్స్ ఓ గొప్ప సిఫారసు చేసింది. దాని ప్రకారం ప్రజల షేర్లకు ప్రీమియం ధర చెల్లించడంతో వారికి నష్టం కలగకుండా చూడొచ్చని చెప్పుకొచ్చారు. దీంతో ప్రజలకు నష్టం కలగలేదు, అటు ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యం కూడా ఆగలేదు. ఆనాటి ఈ నిర్ణయం దేశంలో టెలికాం రంగంలో విప్లవానికి బాటలు వేసింది. అప్పుడు కానీ ఈ నిర్ణయం తీసుకుని ఉండకపోతే ఇప్పటికీ మన దేశంలో లోకల్ ఇన్కమింగ్ కాల్ కి నిమిషానికి 6 రూపాయలు, అవుట్ గోయింగ్ కాల్ కి 8 రూపాయల బిల్లు పడేది. ఇక నెట్లో 4G కాదు కదా, కనీసం 2G కూడా వచ్చేది కాదేమో. 2002లో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో వాజ్పేయి సహా బీజేపీ నేతలంతా అలెగ్జాండర్ పేరును ఖరారు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు అబ్దుల్ కలాం పేరు ప్రస్తావించగానే ఆయన ఆలోచనకు వాజ్పేయి అంగీకరించారు. వెంటనే పార్టీ శ్రేణులను కూడా ఒప్పించి అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచనల మేరకే తనకు బదులుగా అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేశారు అంటూ అలెగ్జాండర్ తన ఆత్మకథలో కూడా రాసుకున్నారు. అప్పటి ఏపీ రాజధాని హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఏ ప్రతిపాదనలు చేసినా వాజ్పేయి వెంటనే అంగీకరించేవారు. హైదరాబాద్లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుమతుల విషయంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఇక్కడికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మంజూరు చేశారు. ఆ తర్వాత కాలంలో దేశంలో చాలా అంతర్జాతీయ విమానాశ్రయాలు ఇదే విధానంలో నిర్మాణం అయ్యాయి. ఇక హైదరాబాద్లో క్రీడా స్టేడియంలు, ఐఎస్బీ వంటి గొప్ప విశ్వవిద్యాలయాలు రావటానికి చంద్రబాబు నాయుడు మీద వాజ్పేయికున్న నమ్మకమే కారణం. అలా నేడు మనం చూస్తున్న ఈ హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు మీద వాజ్పేయికున్న నమ్మకమే కారణం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.